హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో నేను చాలా సింపుల్గా మనకి లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ అలాగే చపాతీ రోటీల్లోకి ఎందులోకైనా కూడా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉండేలాగా వంకాయ బంగాళాదుంపతో ఒక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. నిమిషాల్లోనే ఎవరైనా కూడా తయారు చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులోనే పోపు గింజలు 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుంటూ ఈ పోపుని కొద్దిగా వేయించుకోవాలండి. పోపు వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే కొద్దిగా కారానికి తగినట్టుగా ఒక 2 పచ్చిమిర్చిని కరివేపాకుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇలాగే కలుపుకుంటూ కొద్దిగా వేయించుకోవాలండి. మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ కొద్దిసేపటికి ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయిపోయాయండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే ఒక 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలండి. ఇక్కడ మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే మసాలా కానీ ఏమీ లేకుండానే చాలా సింపుల్గా టేస్టీగా చూపిస్తున్నానండి, అందుకని వేసుకోలేదు. ఇప్పుడు ఈ పొడులన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 టమాటాని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టమాటా సరిపోతుందండి. తర్వాత ఒక పావు కిలో దాకా వంకాయల్ని తీసుకున్నాను. వాటిని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కర్రీ కోసం ఏ వంకాయలైనా కూడా తీసుకోవచ్చండి. అంటే ఏ కలర్లో ఉన్న వంకాయలైనా సరే బాగుంటాయి. తర్వాత ఒక 2 బంగాళదుంపల్ని ఇలా కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. వంకాయలు ఎక్కువగా ఉండాలి, అలాగే బంగాళదుంప ముక్కలు కొద్దిగా తక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసేసుకుని ఈ పొడులన్నీ మనకి ఈ ముక్కలకి పట్టుకునేలాగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కూరకి సరిపోయే ఉప్పు కారం పొడులన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేనైతే కరెక్ట్గా ఒక 7 నిమిషాలు మగ్గించుకున్నానండి. మూత పెట్టేసి అలా వదిలేస్తే మనకి ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. వంకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. తర్వాత ఇందులోనే ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ తీసుకోవాలి. అంటే టీ గ్లాసులో నేను ఒక అర గ్లాస్ దాకా వాటర్ని తీసుకున్నానండి. వాటర్ని తీసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మీకు ఫ్రై లాగా కావాలి అంటే వాటర్ వేసుకోవద్దండి. వాటర్ లేకుండా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇది చపాతీలోకి అన్నంలోకి కొద్దిగా కర్రీ టైప్లో తినాలి కాబట్టి నేను కొద్ది వాటర్ని మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనకి ముక్కలు కంప్లీట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు గరిటెతో కొద్దిగా ఇలా చిదుపుకుని చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు ఏమీ వాడకుండా కర్రీ ఏదైనా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలి అంటే ఒకసారి ఇలా వంకాయ బంగాళదుంపని వేసి కర్రీ చేసుకోండి. చపాతీలోకి కూడా సైడ్ డిష్గా బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ. ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి, చాలా తొందరగానే అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మరిన్ని వంకాయతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి, వాటిని కూడా ట్రై చేయండి.